రాధిక 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 ముందుకాయనక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. వెల్కమ్ టు సుమాడా అస్సలు తగ్గేదేలే. లవ్ అనే పదానికే నిర్వచనంగా నిలిచినటువంటి లవ్లీ కపుల్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ పంచ్ ప్రసాద్ విత్ హిస్ లవ్లీ వైఫ్ సునీత. ప్రియమైన హైరానా మొదలైనాలోనా లలనాని వలనా. ఏంటి షోలో వచ్చి ముద్దు ముచ్చట్లు అవన్నీ ఇవన్నీ షోకి వచ్చినప్పుడు అక్క ఇంట్లో ఏముంటుంది. అందరి ముందు పరుగు పోయిందిగా. Hey, your birthday. Happy birthday to you. మీ మధ్యలో బాండింగ్, మీ లవ్ ఎలా ఉంటుందో ఒక్క ముక్కలో చెప్పండి. మా బాండింగ్ 1000 రూపాయల బాండింగ్ పేపర్ లా ఉంటుంది అక్క. 1000 రూపాయల బాండింగ్ పేపర్ లా ఉంటుంది అక్క. ప్రసాద్ ఈ రోజున ఇంత హెల్దీగా ఉన్నాడు అంటే దానికి కారణం నువ్వేనమ్మా బంగారు తల్లి. so ఇంత బాగా చూసుకుంటూ నీలాగా అంత ఓపిక్ గా అంత పేషెన్స్ తో ఉండి చేయడం అనేది ఈజీ విషయం కాదు. ఎన్నో సాక్రిఫైస్లు చేయాల్సి వస్తుంది లైఫ్ లో, బట్ స్టిల్ నువ్వు చక్కటి చిరునవ్వు చిందిస్తూ మీరిద్దరూ కూడా అలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది బేసిక్ గా మీ బ్లెస్సింగ్స్ అండ్ ఈటీవీ బ్లెస్సింగ్స్ అండ్ ముఖ్యంగా మీ ప్రేక్షకులు బ్లెస్సింగ్స్. అండ్ నా కోసం చాలా మంది పేరు చేశారు, గుళ్ళకి వెళ్ళారు, మసీదుకి వెళ్ళారు. వాళ్ళందరికీ పేరు పేరున మీ ఇద్దరు రుణపడి ఉంటాం లైఫ్ లాంగ్ అని చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవర్ గ్రీన్ కపుల్ గా ఎన్నో విషెస్ ని అందుకున్నటువంటి జంట వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ గడ్డం నవీన్ అండ్ హిస్ వైఫ్ భవిత. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. గుట్టు గుట్టు వెరీ గుట్టు వల్ల పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా. తక ధిమ్ ధన ధన దరువులే. కాదు, జస్ట్ పల్లవికి ఆల్మోస్ట్ ఈవిడ చేతులు కళ్ళు విరిచేస్తాడేమో అన్నంత కంగారు వచ్చింది. 2 చరణాలు కూడా అయిపోయేసరికి ఆవిడ పరిస్థితి ఏంటండి బాబు? భవిత గారు మీకు భయం వేసింది కదా? అవును అవును. మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి అనుబంధం ఏంటో చెప్పండి, నేను పక్కకి వెళ్తాను. మేడం ఎప్పుడైనా నిజంగా చెప్పాలంటే ఆమె నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా కాంప్రమైజ్ అయిపోవాలి. నేనెప్పుడు మీరేమనుకుంటున్నారు? 24 గంటలు ఫోన్ టీవీ అదొకటే. ఈ బట్టకి ఎవరు పడతారు మేడం? కాన్ఫిడెన్స్ ఉంది మేడం ఆమెకు. అందరికీ ఉండేది అదే, నాకు కూడా రాజీవ్ మీద ఉండేది అదే. కానీ ఇక్కడికైతే మీరు పోవాల్సిందే. ఇప్పుడు ఇట్రండి. థ్యాంక్ యూ. దిష్టి చుక్కకి కూడా వీళ్ళని చూస్తే దిష్టి చుక్క పెట్టుకోవాలి అనిపించేలాగా ఉండేటువంటి కపుల్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ వెంకీ అండ్ హిస్ వైఫ్ వైష్ణవి. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిలదాచి పట్టు. ఈవిడిలో ఒక గ్రేస్, ఒక డాన్స్ మూమెంట్ లో ఒక రకమైనటువంటి భంగిమ అవన్నీ కనిపిస్తున్నాయి. ఏంటి ఏంటి సంగతి వైష్ణవి? నా దగ్గర నేర్చుకుందక్క. ఇది మాత్రం నిజం కాదు. డెఫినెట్లీ నువ్వు వెంకీ దగ్గర నేర్చుకోలేదు అని క్లియర్ గా కనిపిస్తోంది. అవునక్క అంట చూడు. వెంకీ నువ్వు 10 సంవత్సరాలు ఎక్కడ దాచిపెట్టావు మీ ఆవిడని అసలు చూపించకుండా? ఇక్కడ మీ అనుబంధం గురించి చెప్పండి. లవ్ మ్యారేజా? ఫ్రెండ్స్ మ్యారేజ్. ఫ్రెండ్స్ మ్యారేజా? యాక్చువల్ మీ ఇద్దరం ఫ్రెండ్స్ అక్క, లవర్స్ కాదు. ఓకే. అంటే వీళ్ళ అక్క నా క్లాస్మేట్. వీళ్ళ అక్క కోసం పోయి ఈవెన్ పెళ్లి చేసుకున్నా. వీళ్ళ మ్యారేజ్ అయ్యి 10 years. 10 years. మరి ఇప్పుడు మీ దాంపత్య జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? శివపార్వతులం అని చెప్పండి. బా అర్ధభాగం అన్నమాట. వెంకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనేంటంటే తనో ముక్క నేనో ముక్క, 2 ముక్కలు కలిపి ఒక ముక్క. మాకు మంచి ఫ్యామిలీ అక్క, 2 పిల్లలు, వాళ్ళే మా ప్రపంచం. వెరీ నైస్. వెల్కమ్ టు ద షో. వాళ్ళు శివపార్వతులు అయితే నేను మల్లికార్జున బ్రహ్మరాంబిక కుకుడుపల్లి, ఆయన శివశివాని కొత్తపేట. థియేటర్ పేరు చెప్తాడక్క. ఎక్కడ దొరికారా నాయన? తీసుకో.
గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీరు తినడం కోసం కాదు, మీ ఆయనకి ఇవ్వండి అమ్మా. కరెక్ట్ గా అలా కొంచెం దూరంగా నిలబడి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మిస్టర్ గడ్డం నవీన్ గారు ఏం చేయాలి మేడం? అవి నోట్లో కరెక్ట్ గా వేయాలి. రెడీ, 1 2 3. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చన్ని కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చన్ని కలగన్నట్టే నా పక్కన నిలిచారు. వెరీ గుడ్, బాగా ఆడారు. ఒకటే ఏంటంటే మేము ఈ గ్రేప్స్ కడగలేకపోయాము. కంగారుగా తీసుకొని రావడం వల్ల వాటి మీద ఉండేటువంటి ఏమైనా మందులు ఏమైనా ఉన్నట్టయితే. అక్క ఆ. మా ఆవిళ్ళ చేతుల వంటలే తింటున్నాం, ఇవి తినలేము. మా ఇంటి కింద ఒక లేడీ వచ్చేది ఎప్పుడు భోజనం కోసం. ఆవిడ కొన్ని రోజులు రావట్లేదు. నేనే వెళ్ళా, ఏంటమ్మా మీ వైఫ్ ఫుడ్ తినలేకపోతున్నానండి. ఈ షో అయ్యాక నువ్వు ఇంటికి రావాలి. నువ్వు భయపడితే భయపడడానికి వాటర్ అనుకున్నావా? షూటర్ ని కాళ్ళు పట్టేసుకుంటా. సరే అయితే వెల్కమ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే హస్బెండ్స్ అందరూ ఒక టీం, వైఫ్స్ అందరూ ఒక టీం. ఓకేనా? హస్బెండ్స్ అందరి టీం పేరు ముచ్చటగా బిస్కెట్, వైఫ్ టీం పేరు క్రీమ్ బిస్కెట్. వైఫ్లు అందరు ఇట్రండి, హస్బెండ్ ఇటే. అలా మొత్తానికి సెటిల్మెంట్ జరిగిపోయింది. గుర్తుపెట్టుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్ మీ జీవితాల్లో టైం అనేది చాలా ముఖ్యమైనది. జీవితంలో ఏదైనా పోతే మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పోయినటువంటి సమయాన్ని మాత్రం మనం ఎప్పటికీ తిరిగి సంపాదించుకోలేము. ఈ టైం పోయింది, మళ్ళీ కొత్త టైం వచ్చింది మాకు. నా టైం నా దగ్గరే ఉంది అని అనుకుంటున్నారా? మీ ముగ్గురు టైంలు ఇక్కడ ఉంది. అవి టైం మిషన్లు, టైం బాంబులు. లేడీస్ అంటే టైం బాంబా? టైం బాంబ్ కాదు, టిండు బాంబ్. అది లేకపోతే నీకు రోజు కష్టం. రాధికా 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 ముందుకాయనక కుందికా మీదికా రాధికా 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయ నాలోనా లలనా నీ వలన